గవర్నమెంట్ ఆఫీసెస్ అన్నారు ఇన్స్టిట్యూషన్స్ అని అన్నారు. పిల్లలు ఇక్కడ తహసీల్దార్ గారు ఆఫీస్ సాయి రేపు తెలుపుతుంది అన్న. ప్రజాపాలన దినోత్సవం తర్వాత ఫస్ట్ వందే మాత్రం ఫస్ట్ వందే మాత్రం తర్వాత తర్వాత జనగణమన. రక్షా పథకాలు భాగమే కదా ప్రజాపాలన భాగమే. సుజలాం సుఫలాం మలయజ శీతలాం శశ శ్యామలాం
General salute. Salome chas. జనగణ మన అధినాయక జయ హే భారత భాగ్య విధాత పంజాబ సింధు గుజరాట మరాఠ ద్రావిడ ఉత్కల వంగ వింధ్య హిమాచల యమునా గంగ ఉజ్జల జలధి తరంగ తవ శుభ నామే జాహే तव शुभाशिष माने जाहे तव जय दाता जन गण मंगल नायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे Good. Water chas. పెట్టేయండి సార్ ఇది కరెక్ట్ ఎంతమంది వస్తే తీసుకురావడం ఎవరికైనా ఒకరికి మిగిలిపోతే వాళ్ళకి వాళ్ళు తక్కువగా అమ్మడుగు అమ్మాయిలు తిరుగు మీల్స్ లేకుండా పోతుంది ఒకటే ఉండాలి ధ్యానం పెట్టారు కుసుమిత సుమదల శోభిని సుహాసిని సుమధుర భాషిని సుఖదాం వరదాం మాతరం ఎక్కరా వందే మాతరం ఎరబా ఉందా వందే మాతరం ఒక్క నిమిషం గోడం కాడికి ఆపరేటర్ కావాలని రెడ్డి పాలెం వాళ్ళు వచ్చారు ఒక్కసారి చూడడం హలో तव जय दाता जन गण मंगल दायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे ఎస్ ఎవరు జనగణమన పర్ఫెక్ట్గా పడాలి గట్టిగా సరే గట్టిగా చాలా గట్టిగా ముందు అందరూ పోలింగ్ నివేదించాలా వందే మాత్రం అంటే స్టార్ట్ అయినట్టు ప్రోగ్రామ్ వందే మాత్రం అయిపోయిందంటే ప్లాస్టిక్ స్టార్ట్ కదా
పట్టుకోవడానికి ఎవరు లేరు. చాలు ఎంతవరకు చాలు చాలు 10 మంది 10 మంది అంటే చాలు నలుగురు నారాయణ ఇది కొత్తగా ప్రవేశపెట్టింది కదా గవర్నమెంట్, కాబట్టి అవన్నీ తెలియదు. అవును, కాబట్టి ఎవరు చెప్పారు? ఇది కొత్తగా వచ్చింది సడన్గా. ప్రతి సంవత్సరం చేస్తూ ఉంటే అలవాటు పడతారు. అలవాటు కొత్తగా వచ్చింది, నేను చెప్తాను కదా ప్రసంగంలో. వందే మాతరం సుజలా సుఫలా మలయజ శీతలా శ్యామలం మాతరం వందే మాతరం వందే జోష్ణాములలితయామిని పుల్యకుసుమితా సుమదనశోభిని సుహాసిని సుమధురభాషిని సుఖదా వరదా మాతరం వందే మాతరం వందే మాతరం. ఒకటి కట్టారు కదండి. వినాయక జయ హే భారత భాగ్య విధాతా పంజాబ సింధు గుజరాత మరాఠా ద్రావిడ ఉచ్చల వంగ వింధ్య హిమాచల యమునా గంగా ఉచ్చల నది తరంగా తవ శుభ నామే జాగే तव शुभ आशीष मागे गाहे तव जय गादा जन गण मननायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे. విన్నపాక మండల ప్రజలందరికీ పుర ప్రముఖులకు అలాగే మన ఎంపీడీఓ గారు, మన అగ్రికల్చర్ ఆఫీసర్, వివిధ శాఖల అధికారులు, మహిళలు అందరికీ ఉదయపూర్వక నమస్కారములు. ఇది కొత్తగా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇది కొత్తగా ప్రవేశపెట్టారు. సెప్టెంబర్ 17 గతంలో ఎప్పుడూ లేదు. గతంలో మనం ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం చిన్నప్పటి నుండే నేను పుట్టిన దగ్గర నుండి జరుపుకుంటున్నాము. అలాగే రిపబ్లిక్ డే అంటే జనవరి 26 మనం భారత రాజ్యాంగాన్ని రాసుకొని పార్లమెంటులో ప్రవేశపెట్టి మనల్ని మనమే పరిపాలించుకుంటున్నాము. ఈ రెండు కార్యక్రమాలు మనం నిరంతరంగా జరుపుకుంటున్నాం సిన్స్ ఇండిపెండెన్స్, స్వాతంత్రం వచ్చిన దగ్గర నుండి. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత జూన్ 2వ తారీఖున తెలంగాణ సపరేట్ స్టేట్ ఫార్మేషన్ డే, ప్రత్యేక రాష్ట్రం, ఒక తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన సందర్భంగా ఆ రోజుని ఒక రాష్ట్ర అవతరణ దినోత్సవం కింద మనం జూన్ 2వ తారీఖున కూడా జరుపుకుంటున్నాం గత రీసెంట్గా. అయితే ఇప్పుడు ఈ సంవత్సరం ఈరోజు సెప్టెంబర్ 17వ తారీఖుని కూడా ఒక ప్రజాపాలన తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన దినోత్సవం కింద జరుపుకోవాలని మన రాష్ట్ర ప్రభుత్వం 2-3 రోజుల క్రితమే ఒక డెసిషన్ తీసుకొని నిన్న సాయంకాలమే మాకు ఆదేశాలు ఇచ్చారు. ఇది జిల్లా కలెక్టర్ కార్యాలయంలోనే ఈరోజు గౌరవ మంత్రి గారు, వ్యవసాయ శాఖ మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు ఇప్పుడు ఆల్రెడీ కార్యక్రమం చేయబోతున్నారు. ఇప్పుడు కొన్ని నిమిషాల్లో కలెక్టరేట్లో కొత్తగా ఇది స్టార్ట్ చేశారు. అయితే మండలాల్లో చేయాలా వద్దనేది నిన్న సాయంకాలం వరకు క్లారిటీ రాలేదు. మళ్ళీ ఇమ్మీడియట్గా అందరూ చేయవలసిందే అని మళ్ళీ సాయంకాలం ఆదేశాలు ఇచ్చారు. వెంటనే అప్పటికప్పుడే మా వాళ్ళు అందరికీ ఇమ్మీడియట్గా ఒక మెసేజ్ పాస్ చేశాం అఫీషియల్గా. ఇది ఈరోజు మన తెలంగాణ రాష్ట్రానికి మాత్రమే సంబంధించిన ప్రత్యేక దినం. ఇది తెలంగాణ
ఒక ప్రజాపాలన దినోత్సవాన్ని ఒక నామకరణం చేసింది మన రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా. దీని కారణం ఏంటంటే మనకు స్వాతంత్రం రాకముందే మన దేశాన్ని ఆనాడు రాజులు పరిపాలించారు, రకరకాల రాజులు పరిపాలించారు. మొత్తం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కూడా లేదు. నో ఆంధ్రప్రదేశ్, నో యునైటెడ్ ఆంధ్రప్రదేశ్, అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే లేదు. మద్రాస్ గవర్నమెంట్, నార్త్ ఇండియా, సౌత్ ఇండియా అంతవరకే, ఈశాన్య భారతం అంతే. మనం మద్రాస్ గవర్నమెంట్లో ఉన్నాం. మద్రాస్ దానికి పెద్ద గవర్నర్, పెద్ద హంగామా, ఇంత ఈజీ కాదు మద్రాస్ గవర్నమెంట్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రావడానికి, యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రావడానికి కూడా చాలా పోరాటాలు చేశారు, చనిపోయారు పాపం. ఆ పొట్టి శ్రీరాములు గారు పాపం అనేక 56 days దీక్ష చేసి పాప తన జీవితాన్ని అర్పించి తన త్యాగం చేసిన తర్వాత యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ మన రాష్ట్రం మనం సాధించాం. మొన్నటిదాకా మనం యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే మనం ఉన్నాం మొన్నటిదాకా. కానీ మనకి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం మనం సంపాదించుకున్నాం. ఇప్పుడు ఇది ప్రత్యేకంగా ఇదొక సపరేట్. సెప్టెంబర్ 17 ఉన్నటువంటి విశిష్టత ఏంటంటే, స్వాతంత్రం రాకముందు మన దేశాన్ని రకరకాల రాజులు పరిపాలించారు. జమీందారులు, విజయనగరం రాజులు, కాకతీయులు, మొత్తం ఎవ్రీథింగ్ ముస్లిం రాజులు మన ఈ ప్రాంతాన్ని, ఎస్పెషల్లీ ఈ గోదావరి బెల్ట్, గోదావరికి యువతల ఉన్న ప్రాంతాన్ని ముస్లిం పార్టీ నిజాం పరిపాలించారు. మన ఉస్మానియా యూనివర్సిటీ రకరకాల పేర్లు పెట్టుకున్నాం. ఉస్మానియా యూనివర్సిటీ, ఇట్లా ఆనాడు ఉస్మాన్ అలీ ఖాన్, ఇట్లా నిజాం రాజులు పరిపాలించారు ఈ ప్రాంతాన్ని. వాళ్ళు స్వాతంత్రం రాకముందు వాళ్ళే పరిపాలించారు, స్వాతంత్రం సిద్ధించిన తర్వాత కూడా వాళ్ళే ఉన్నారు. అయితే ఇక మనం చాలామందిలో కలిసిపోయారు. జమీందారులు, వెంకటాపురం జమీందార్, అశ్వారావుపేట జమీందారులు కూడా పరిపాలించారు. ఫర్ ఎగ్జాంపుల్ మన టాప్ లీడర్ ఎమ్మెల్యే చెన్నారెడ్డి గారి దగ్గర వాళ్ళదే పరిపాలన. ఇప్పటికీ వాళ్ళ ప్యాలెస్ అదో పెద్ద టూరిజం ప్లేస్. ఇది చెన్నారెడ్డి గారి దగ్గర మహబూబ్ నగర్, చాలా బాగుంటుంది వాళ్ళ ప్యాలెస్, వాళ్ళున్న ప్యాలెస్. అని అంటే రాజులు అన్నాడు వీళ్ళంతా. కాబట్టి ఇప్పుడు ఈ స్వతంత్రం సిద్ధించిన తర్వాత కూడా అందరు విలీనమైపోయారు ఇండియన్ యూనియన్లో మొత్తం కలిసిపోయారు. అంటే గవర్నమెంట్ ఆనాడు జమీందారు పోయి ఉండేది. జడ్ అంటే జమీందారు పోయి, జే అంటే గౌర్. కానీ ఈరోజు నో జడ్డు, మొత్తం విలీనం అయిపోయింది. నో జమీందార్ వ్యవస్థ రద్దయింది. నూగురు తాలూకా, వెంకటాపురం, అలా అశ్వరావుపేట ఇదంతా జమీందారులు పరిపాలించారు. కాబట్టి ఆనాడు పటవారి సిస్టమ్, పటేల్ సిస్టమ్ చాలా ఉండే. పటేల్ సిస్టమ్ తీసేశారు, చాలా మార్పులు వచ్చే సంస్కరణలు. అయితే స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా మన ఎవరిది నిజాం వాళ్ళు మేమే పరిపాలిస్తామని అది అలాగే ఉన్నారు బిస్పించుకొని. ఇక సర్దార్ వల్లభాయ్ పటేల్ అతను హోమ్ మినిస్టర్, ఆయన సారథ్యంలో ఒక మిలిటరీ యాక్షన్ జరిగి ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకున్నారు. ఇమ్మీడియట్గా ఈరోజు ఈ సంస్థానం ఏది నిజాం పరిపాలించిన ఈ సంస్థానం మొత్తాన్ని మన భారత ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకుంది, మన యూనియన్ అయిపోయింది. దాన్ని ప్రత్యేకంగా ఈరోజు ఒక తెలంగాణ గవర్నమెంట్ దీని ఒక ప్రజాపాలన దినోత్సవం కింద డిక్లేర్ చేసింది. కాబట్టి ఈ రోజు నుండి మనం నిరంతరంగా ఈ సెప్టెంబర్ 17 నిరంతరంగా పర్మనెంట్గా జరుపుకోవాల్సిన అవకాశం మనకు లభించింది. ఇదో కొత్త శకం అని చెప్పుకోవచ్చు. చాలా సంతోషం. మన గవర్నమెంట్, మన ప్రజెంట్ గవర్నమెంట్ మంచిగా ఇది కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది అని మనం గర్వపడాలి. ఈ చరిత్ర కూడా మనకు తెలియాలి, మన భావితరాలకు తెలియాలి. దీన్ని ఒక పుస్తకం రూపంలో కూడా మనకి ఎడ్యుకేషన్లో పెట్టవలసిన అవసరం కూడా ఉంది. ఈ చరిత్ర మొత్తం తెలియాలి. కాబట్టి చాలా సంతోషం. ఇంత తక్కువ సమయంలో మీకు మాకు సమయాభావం వల్ల మీకు ఒక మెసేజ్ పాస్ చేసిన వెంటనే మీరందరూ ఇంత శ్రద్ధగా ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రస్తుతాన్ని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. క్యాంప్ కార్యాలయంలో తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ వేడుకలు ఘనంగా ఏర్పాటు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు నవీన్ గారికి, కాంగ్రెస్ పార్టీ టౌన్ అధ్యక్షులు శివశైతుల గారికి, ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మనుగూరు నీలకంఠేశ్వర స్వామి దేవాలయం చైర్మన్ గారు బాబు గారు, మనుగూరు మండల కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు సౌజన్య గారు, మనుగూరు మండల కాంగ్రెస్ పార్టీ మహిళా శిక్షణ అధ్యక్షులు రహీం పాషా గారు, ఉప్పుమూట అధ్యక్ష కార్యదర్శులకు, మరి బృందానికి
మన దేశానికి 1947 ఆగస్టు 15వ తారీఖున స్వతంత్రం వచ్చింది, అది మనందరికీ తెలుసు. కానీ ఆ రోజు మన తెలంగాణలో ఉన్న మనకు స్వతంత్రం రాలేదు. స్వతంత్రాన్ని తీసుకొచ్చింది బాపూజీ మహాత్మా గాంధీ గారు, వారి నాయకత్వంలో ఎందరో మహానుభావులు త్యాగాలు ఫలితంగా అహింసా మార్గంలో దేశానికి స్వతంత్రాన్ని తీసుకొచ్చి పెట్టిన గొప్ప నాయకుడు మహాత్మా గాంధీ గారి అనేది మన భారతదేశమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా ఇలా గౌరవ మర్యాదల్ని తెలుగు జాతికి అహింసా మార్గంలో స్వతంత్రాన్ని తీసుకొచ్చినటువంటి గొప్ప కీర్తి ప్రతిష్టలు మన దేశానికి ఉన్నాయి. మనం గర్వంగా చెప్పినటువంటి సందర్భం. కానీ ఈ తెలంగాణ రాష్ట్రం డిఫరెంట్. 1937 ఆగస్టు 15వ తారీఖు నాటికి భారతదేశ వ్యాప్తంగా స్వతంత్రం వచ్చింది. కానీ మన తెలంగాణ ఎవరి పాలనలో ఉంది? నవాబు పాలనలో ఉంది. హైదరాబాదు నవాబు పాలనలో తెలంగాణ రాష్ట్రం ఒక సంస్థానం. భారతదేశంలో ఉన్నటువంటి వందల కొద్ది సంస్థానాలలో అతిపెద్ద సంస్థానం హైదరాబాద్ సంస్థానం. ఆ సంస్థానానికి నవాబు పాలనలో మరి హైదరాబాద్ పాలన కొనసాగుతున్న సందర్భంలో ఆ రోజున జాగీర్దారులు, జామీందారులు, భూస్వాములు, మరి పట్టువారీలు, అదేవిధంగా మరి వాళ్ళ పాలనలో చూసినప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా ఇబ్బందులకు గురి చేస్తుంది, బాధలకు గురి చేస్తుంది, వాళ్ళ పంటలను ధ్వంసం చేస్తుంది. అనేక అరాచకాలు, అకృత్యాలు, హత్యలు, మానభంగాలు, మరి వాళ్ళ జనం ముందే వెంటనే ఏమి కారణం లేకుండానే తుపాకీతో కాల్చి చంపడం, మగవాళ్ళ ముందే ఆడవాళ్ళని చెరపట్టడం, ఇవన్నీ చూసిన తర్వాత తెలంగాణ సాయుధ పోరాటం ఒక పెద్ద ఉద్యమం. ఆనాడు రావి నారాయణ రెడ్డి గారు, ఇంకా అనేక మంది పెద్దలు, దొడ్డి కుమరయ్య గారు, సాకల ఈరమ్మ గారు, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎందరో మహానుభావులు మరి తెలంగాణ సాయుధ పోరాటం నడిపి భూమి కోసం, ముక్తి కోసం, ఏపీ శాఖల విముక్తి కోసం, స్వేచ్ఛ కోసం తెలంగాణ సాయుధ పోరాటాన్ని ఆ రోజున నడిపారు. ఆ నడిపినటువంటి కోణంలో ఆ పోరాటంలో ఆ బ్రిటిష్ నవాబు పాలనలో మరి పోలీసులు తుపాకీలతో 4,500 మందిని ఆర్చి చంపారు. నిర్దోషంగా, దౌర్జన్యంగా. మామూలు త్యాగం పోరాటం కాదని, అటువంటి బానిస సంఖ్యలు తెగాలని, బానిసత్వం పోవాలని, భూమి కావాలని, ముక్తి కోసం, భూమి కోసం, మరి వాళ్ళ బ్రిటిష్ శాఖల విముక్తి కోసం సాగినటువంటి పోరాటం. 4,500 మంది నేల కొరిగినటువంటి చరిత్ర, రక్తం చిందించినటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఈ నేల తెలంగాణ నేల. అటువంటి నేలలో జరిగినటువంటి వాటికి స్వతంత్రం వచ్చింది 1947 ఆగస్టు 15 అయితే ఈ జరుగుతున్నటువంటి మరణ హోమాన్ని చూసినటువంటి అప్పుడే కొత్తగా మన దేశానికి స్వతంత్రం వచ్చిన సందర్భంలో మరి ఆ రోజున వల్లభాయ్ పటేల్ గారు హోంమంత్రిగా ఉన్నటువంటి సందర్భం. మరి ఇవాళ ఈ జరుగుతున్నటువంటి దీన్ని చూసి మరి కేంద్ర ప్రభుత్వం కూడా మరి ఈ సంస్థలను కూడా స్వతంత్ర భారతదేశంలో విలీనం చేయాలా, తెలంగాణలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకు స్వేచ్ఛ స్వతంత్రాలు, మరి భూమి ముక్తి కోసం వెట్టి శాఖ విముక్తి కల్పించాలని మరి హైదరాబాదు వచ్చినటువంటి సందర్భంలో మరి నిజాం నవాబు ఈ తెలంగాణ సాయుధ పోరాటాన్ని చూసి మరి భారత రక్షణ దళాలు కూడా హైదరాబాద్ని చుట్టుముట్టిన సందర్భంలో గత్యంతరం లేని పరిస్థితుల్లో మరి నిజాం నవాబు లొంగిపోయినటువంటి సందర్భం ఈ రోజునే 1948 సెప్టెంబర్ 17వ తారీఖున మరి వాళ్ళ విముక్తి కలిగినటువంటి రోజు. మీకు అప్పచెప్తుందని చెప్పేసి నిజాం నవాబు చెప్పినటువంటి రోజు ఈ రోజు. మరి ఆ ఆంధ్ర భారతదేశంలో తెలంగాణ గడ్డ విమోచన కలిగింది, స్వేచ్ఛ స్వతంత్రాలు వచ్చినాయి. మరి సెప్టెంబర్ 1948 సెప్టెంబర్ 17వ తారీఖు అని చెప్పేసి మరి చరిత్ర చెప్తా ఉంది. నేను కూడా మీకు గుర్తు చేస్తా ఉన్నాను. అటువంటి మహోన్నతమైనటువంటి త్యాగాలు, మహోన్నతమైనటువంటి పోరాలు, బలిదానాలు. మరి కొన్ని చరిత్ర చూస్తే తెలంగాణ చరిత్ర మామూలు భారతదేశంలో దేశ స్వతంత్ర పోరాటంలో కూడా అటువంటి పోరాటం జరగల. మరి ఇవాళ మహాత్మా గాంధీ గారు అహింసా మార్గంలో దేశానికి స్వతంత్రం తీసుకొస్తే తెలంగాణలో పోరాటం మరి హింస ద్వారా మనకు స్వతంత్రం వచ్చింది. అది గుర్తుపెట్టుకోవాలి. భారతదేశం సందర్భంలో క్యాంప్ కార్యాలయంలో తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ వేడుకలు ఘనంగా ఏర్పాటు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ మండల
అధ్యక్షులు నవీన్ గారికి, కాంగ్రెస్ పార్టీ టౌన్ అధ్యక్షులు శివశైతుల గారికి, ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మనుగూరు నీలకంఠేశ్వర స్వామి దేవాలయం చైర్మన్ గారు తిరుపతి బాబు గారు, మనుగూరు మండల కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు సౌజన్య గారు, మనుగూరు మండల కాంగ్రెస్ పార్టీ మహిళా శిశుల అధ్యక్షులు రహీం పాషా గారు, ఉప్పుమూట అధ్యక్ష కార్యదర్శులకు మరి బృందానికి, మన దేశానికి 1947 ఆగస్టు 15వ తారీఖున స్వతంత్రం వచ్చింది. అది మనందరికీ తెలుసు. కానీ ఆ రోజు మన తెలంగాణలో ఉన్న మనకు స్వతంత్రం రాలేదు. స్వతంత్రాన్ని తీసుకొచ్చింది బాపూజీ మహాత్మా గాంధీ గారు. వారి నాయకత్వంలో ఎందరో మహానుభావులు త్యాగాలు అంతంగా అహింసా మార్గంలో దేశానికి స్వతంత్రాన్ని తీసుకొచ్చి పెట్టిన గొప్ప నాయకుడు మహాత్మా గాంధీ గారి మన భారతదేశమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా గౌరవ మర్యాదల్ని తెలుగు జాతికి అహింస మార్గంలో స్వతంత్రాన్ని తీసుకొచ్చినటువంటి గొప్ప కీర్తి ప్రతిష్టలు మన దేశానికి ఉన్నాయి. మనం గర్వంగా చెప్పినటువంటి సందర్భం. కానీ తెలంగాణ రాష్ట్రం డిఫరెంట్. 1937 ఆగస్టు 15వ తారీఖు నాటికి భారతదేశ వ్యాప్తంగా స్వతంత్రం వచ్చింది. కానీ మన తెలంగాణ ఎవరి పాలనలో ఉంది? నవాబు పాలనలో ఉంది. హైదరాబాదు నవాబు పాలనలో తెలంగాణ రాష్ట్రం ఒక సంస్థానం. భారతదేశంలో ఉన్నటువంటి వందల కొద్ది సంస్థానాలలో అతిపెద్ద సంస్థానం హైదరాబాద్ సంస్థానం. ఆ సంస్థానానికి నవాబు పాలనలో మరి హైదరాబాద్ పాలన కొనసాగుతున్న సందర్భంలో ఆ రోజున జాగీర్దారులు, జామీందారులు, భూస్వాములు, మరి పట్టువారీలు, అదేవిధంగా మరి వాళ్ళ పాలనలో చూసినప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా ఇబ్బందులకు గురి చేస్తుంది, బాధలకు గురి చేస్తుంది, వాళ్ళ పంటలను ధ్వంసం చేస్తుంది. అనేక అరాచకాలు, అకృత్యాలు, హత్యలు, మానభంగాలు, మరి వాళ్ళ జనం ముందే వెంటనే ఏమి కారణం లేకుండానే తుపాకీతో కాల్చి చంపడం, మగవాళ్ళ ముందే ఆడవాళ్ళని చెరపట్టడం, ఇవన్నీ చూసిన తర్వాత తెలంగాణ సాయుధ పోరాటం ఒక పెద్ద ఉద్యమం. ఆనాడు రావి నారాయణ రెడ్డి గారు, ఇంకా అనేక మంది పెద్దలు, దొడ్డి కుమరయ్య గారు, సాకల ఈరమ్మ గారు, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎందరో మహానుభావులు మరి తెలంగాణ సాయుధ పోరాటం నడిపి భూమి కోసం, ముక్తి కోసం, ఎన్నిశాఖలు విముక్తి కోసం, స్వేచ్ఛ కోసం తెలంగాణ సాయుధ పోరాటాన్ని ఆ రోజు నడిపారు. ఆ నడిపినటువంటి కోణంలో ఆ పోరాటంలో ఆ బ్రిటిష్ నవాబు పాలనలో మరి పోలీసులు తుపాకీలతో 4,500 మందిని కాల్చి చంపారు. నిర్దోషంగా, దౌర్జన్యంగా. మామూలు త్యాగం పోరాటం కాదని, అటువంటి బానిస సంఖ్యలు తెగాలని, బానిసత్వం పోవాలని, భూమి కావాలని, ముక్తి కోసం, భూమి కోసం, మరి వాళ్ళ బ్రిటిష్ శాఖలు విముక్తి కోసం సాగినటువంటి పోరాటం. 4,500 మంది నేల తొలగినటువంటి చరిత్ర, రక్తం చిందించినటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఈ నేల తెలంగాణ నేల. అటువంటి నేలలో జరిగినటువంటి వాటికి స్వతంత్రం వచ్చింది 1947 ఆగస్టు 15 అయితే ఈ జరుగుతున్నటువంటి మరణ హోమాన్ని చూసినటువంటి అప్పుడే కొత్తగా మన దేశానికి స్వతంత్రం వచ్చిన సందర్భంలో మరి ఆ రోజున వల్లభాయ్ పటేల్ గారు హోంమంత్రిగా ఉన్నటువంటి సందర్భం. మరి ఇవాళ ఈ జరుగుతున్నటువంటి దీన్ని చూసి మరి కేంద్ర ప్రభుత్వం కూడా మరి ఈ సంస్థలను కూడా స్వతంత్ర భారతదేశంలో విలీనం చేయాలా, తెలంగాణలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకు స్వేచ్ఛ స్వతంత్రాలు, మరి భూమి ముక్తి కోసం వెట్టి శాఖ విముక్తి కల్పించాలని మరి హైదరాబాదు వచ్చినటువంటి సందర్భంలో మరి నిజాం నవాబు ఈ తెలంగాణ సాయుధ పోరాటాన్ని చూసి మరి భారత రక్షణ దళాలు కూడా హైదరాబాద్ని చుట్టుముట్టిన సందర్భంలో గత్యంతరం లేని పరిస్థితుల్లో మరి నిజాం నవాబు లొంగిపోయినటువంటి సందర్భం ఈ రోజునే 1948 సెప్టెంబర్ 17వ తారీఖున మరి వాళ్ళ విముక్తి కలిగినటువంటి రోజు. మీకు అప్పచెప్తుందని చెప్పేసి నిజాం నవాబు చెప్పినటువంటి రోజు ఈ రోజు. మరి ఆ రోజు భారతదేశంలో తెలంగాణ గడ్డ ఎమోషనల్ కలిగింది. స్వేచ్ఛ స్వతంత్రాలు వచ్చినాయి.
మరి సెప్టెంబర్ 1948 సెప్టెంబర్ 17వ తారీఖు అని చెప్పేసి మరి చరిత్ర చెప్తా ఉంది. నేను కూడా మీకు గుర్తు చేస్తా ఉన్నాను. అటువంటి మహోన్నతమైనటువంటి త్యాగాలు, మహోన్నతమైనటువంటి పోరాలు, బలిదానాలు. మరి కొన్ని చరిత్ర చూస్తే తెలంగాణ చరిత్ర మామూలు భారతదేశంలో దేశ స్వతంత్ర పోరాటంలో కూడా అటువంటి పోరాటం జరగల. మరి ఇవాళ మహాత్మా గాంధీ గారు అహింసా మార్గంలో దేశానికి స్వతంత్రం తీసుకొస్తే తెలంగాణలో పోరాటం మరి హింస ద్వారా మనకు స్వతంత్రం వచ్చింది. అది గుర్తుపెట్టుకోవాలి. భారతదేశం